అందరికీ హాయ్. మీలో ఎంతమందికి పల్లీ లడ్డు బాగా చేయడం వచ్చండి? నేనైతే చాలా చేసి మొత్తానికైతే నేర్చుకున్నాననమాట. ఇప్పుడు ఈ పల్లీ లడ్డు ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా 500 గ్రాముల పల్లీలైతే తీసుకున్నాను. ఈ విధంగా ఏపుకోవాలనమాట. మనం ఇలా చేతిలో వేసుకొని పల్లీని నలిపామంటే పొట్టు ఊడిపోవాలి. పల్లీలైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని 2 బద్దలుగా బాగా బదలు కొట్టేసేయాలనమాట. ఇంకా తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వచ్చేసి 450 గ్రాములండి. మనం ఎప్పుడైనా పల్లీలకి బెల్లము 2 సమానంగా తీసుకోకూడదు. ఒక 50 గ్రాములు తక్కువగానే తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ బెల్లం గట్ల ఎలాంటి నలకలు అవి లేవు కాబట్టి నేను ఫిల్టర్ అయితే చేయలేదు. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా ఇలా ఈ విధంగా కరగబెట్టుకోవాలి. ఒక చిన్న కప్పే నీళ్ళు పోసుకోండి, ఎక్కువగా నీళ్ళు అయితే పోయొద్దు. ఇప్పుడు పాకం దగ్గర పడుతుంది కదా, అప్పుడు కొంచెం నూనె వేసానండి. 1 స్పూన్ నూనె వేసాను. మీరు నెయ్యి తింటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేము నెయ్యి తినాం కాబట్టి నూనె వేసుకున్నాం. ఇప్పుడు పాకం అయితే చెక్ చేద్దాము. ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని ఇలా బెల్లాన్ని మనం ఇప్పుడు రెడీ అవుతుంది కదా, ఈ బెల్లాన్ని కనుక అందులో వేసామనుకోండి, అది ఉండలా కట్టి ఇట్లా ప్లేట్కి కొడితే సౌండ్ రావాలన్నమాట. టంగుమని సౌండ్ రావాలి. అప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఫస్ట్ సారి అయితే లైట్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చక్కగా ఉండకట్టేసింది, గట్టిగా అయిపోయిందనమాట. ఇలా ప్లేట్ మీద కొట్టంగానే సౌండ్ వచ్చేస్తుంది. పాకం అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ పల్లి పట్టికి మెయిన్గా పాకమే ముఖ్యం అనమాట. మరి లేత పాకం అనుకోండి, మనం తినేటప్పుడు పళ్ళకి అతుక్కుంటూ ఉంటుంది అనమాట బెల్లం. మరీ ఎక్కువ మళ్ళీ ముదురు పాకం రానివ్వకూడదు. అలా ముదురు పాకం రానిస్తే పొడి పొడిలాడిపోతుంది అనమాట. లడ్డు చుట్టుకోవడానికి కూడా రాదు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా చల్లారనిద్దామండి. స్టవ్ అయితే బంద్ చేసేసాను. నేను పల్లీలు వేసి బెల్లంలో వేసి కలిపేటప్పుడు కూడా స్టవ్ అయితే బంద్ చేయలేదు. మొత్తం అంతా కంప్లీట్గా కలిపేసిన తర్వాతే స్టవ్ అయితే ఆపేసానండి. బాగా చల్లారింది. అంటే మరీ చల్లారనివ్వద్దు, కొంచెం వేడిగానే ఉండాలి, లేకపోతే లడ్డు చుట్టడానికి రాదనమాట. నా చేయి మొత్తం బాగా కాలిపోయిందండి. మనం వేడిగా ఉంది తర్వాత చుట్టుకుందాంలే అనేసరికి పొడి పొడిగా అయిపోద్దండి. అసలు లడ్డు చుట్టడానికి రాదనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు అయితే ఈ విధంగా చుడితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నేను తడి చేసుకుంటూ ఇలా చుడుతూ ఉన్నానమాట. ఇంకా నా అవస్థ చూసి మా వారు వచ్చారు. నేను చేస్తానని చెప్పేసి వచ్చారనమాట. ఆయనైతే కొంచెం వేడి తగ్గిన తర్వాత చేసి ఇస్తున్నారు. నువ్వే కరెక్ట్ షేప్ చేసుకో, మళ్ళీ అరుస్తావు అని చెప్పి ఆయన జస్ట్ ఆ వేడి అలా తగ్గించి ఇస్తున్నారు. నేను వాటిని రౌండ్గా లడ్డులాగా చుట్టుకుంటున్నాను అనమాట. కొంచెం అటు ఇటు మళ్ళీ వంకర్లు పోయాయి అనుకోండి, మళ్ళీ నేనే పాపం ఆయన తిడతాను, ఇట్లా ఎట్లా చేశారో చూడండి అని చెప్పి. మా వారికి అయితే ఇప్పుడు తెలిసిందనమాట, నేను వంట చేసేటప్పుడు ఎంత కష్టపడతానో, ఎంత చేతులు కాల్చుకుంటాను. వంటలకి వంకలు పెడతా ఉంటారు కదా, ఎంత కష్టమో తెలిసింది ఇప్పుడు అనమాట. ప్లీజ్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.